ఏషియన్ దాంట్లో. ఓకే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము యుఎస్ వాళ్ళనే పెట్టుకుంటాం. మాకు అక్కడ చదువుకున్న ఏఎఫ్ఐ అని ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ లో అంటే తీసుకుంటాం. ఎన్వైయు అని ఉంటుంది, అక్కడ చదువుకున్న వాళ్ళనే మేము తీసుకుంటాం. అలాగా వాళ్ళ చదువుకున్న వాళ్ళని యుఎస్సి అని ఉంటుంది. అంటే వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఎక్స్పెన్సెస్, వాళ్ళు అక్కడ అవైలబిలిటీ డేట్స్ వాళ్ళనే తీసుకుందాం అని అనుకుంటారు తప్ప ఒక ఇండియా ఎక్కడో ఉన్న ఏషియన్ కంట్రీ నుంచి అక్కడ హాలీవుడ్ లో ఆపర్చునిటీ ఇద్దామని ఎవరు అనుకోరు అనమాట, అక్కడ చదువుకుని ఉంటే తప్ప. ఓకే. మరి మీకు ఆఫర్ వచ్చింది కదా? నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి. ఓకే. ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ట్రై చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చే సినిమాలు తీసేసి అక్కడ ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారండి. ఒక తెలుగు అమ్మాయి ఉంది కదా, అప్పుడు ఎప్పుడో ఒక యాడ్ చేసింది, చాలా లైట్ గా ఉంది, ఆయిల్ యాడ్ చేసి ఆ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళారు, హాలీవుడ్ లో కూడా చేస్తుంటే చాలా తక్కువ మంది. బాలీవుడ్ లో కూడా చాలా, ఇప్పుడు దీపికా పడుకోన్ ఎలాంటి వాళ్ళు చేశారు, ప్రియాంక చోప్రా గారు బాగా చేస్తారు. తక్కువ మంది అనమాట, చాలా తక్కువ మంది చేస్తారు. సో అలాగా మెల్లగా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా గుర్తింపు రావాలని నా ఉద్దేశం. RRR మాత్రం 95th లో నాటు మాత్రం 100% చాలా మంచి అప్లాజ్ వచ్చింది. యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ లో అప్పుడు చేశారు కదా. అవునండి. కానీ అదొక మంచి గుర్తింపు పొందిన సంస్థ అని మీకు తెలుసు కదా. అప్పుడే మీరు కొంచెం ట్రైన్ అయినా ఇంకొక కొన్ని మూవీస్ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పటికల్లా మీ ఫేమ్ మారిపోయేదేమో. లేదు, అంతే, అది కూడా అలా కూడా చేయొచ్చనే అనుకున్నాను. దాంతో పాటు యుఎస్ లో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వెళ్ళినా వాళ్ళు నాకు ఇస్తారు ఆపర్చునిటీ. ఇప్పుడు వెళ్ళినా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు పెద్ద సంస్థ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఆల్రెడీ చేశాను కదా ఒకటి, మారుతి గారు ఆయన ఇస్తారు. ఇప్పుడు రాజమౌళి